హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు గుడ్డి దర్బారు. పూర్వము కరీం పట్టణ సమీపంలో షకూరా అనే పేదవాడొకడు ఉండేవాడు. వాడు నవాబుల ఆస్థానంలో ఏ కొద్దిపాటి ఉద్యోగమైనా సంపాదించి కనీసం నెలకి 2 రూపాయల జీతమైనా తీసి దానితో పొట్ట పోసుకుందామని రాజధానికి వచ్చాడు. ఆ కాలంలో 2 రూపాయల నెల జీతం కూడా బతుకు తెరువుగానే ఉండేది. అయితే షకూరా ఎంత ప్రయత్నించినా ఏమీ లాభం లేకపోయింది. వాడు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా సహాయపడే నాథుడు లేనందున అవన్నీ బుట్టదాఖలయ్యాయి. చివరికి షకూరా సాహసించి ఒక పని చేశాడు. వాడు ఒక కంసాలి సహాయంతో ఒక మొహరు చేయించుకున్నాడు. అది పట్టుకొని ప్రధాన న్యాయస్థానం వెలుపల ఒక చోట కూర్చొని తన ముందు ఒక బల్ల పెట్టుకున్నాడు. లోపలకు అర్జీలు పట్టుకుని వెళ్లేవారిని అందరినీ పిలిచి వాళ్ళ అర్జీలపైన తన మొహరుతో ముద్ర వేసి అర్జీకి 1 పైసా చొప్పున వసూలు చేయసాగాడు. ఇదంతా ప్రభుత్వం చేసిన ఏర్పాటే కాబోలుననుకొని అర్జీదారులు తమ అర్జీలపైన మొహరు ముద్ర వేయించుకొని ఆ తర్వాతనే తమ కాగితాలని అధికారులకు దాఖలు చేసుకోసాగారు. త్వరలోనే ఇది పరిపాటైపోయింది. న్యాయస్థానోద్యోగులు కూడా ఈ ముద్రకు అలవాటైపోయారు. కానీ ఆ ముద్ర ఎందుకు ఉన్నది, ఎవరు వేస్తున్నది, ఏ అధికారంతో వేస్తున్నది ఆలోచించిన వారు లేరు. షకూరా కొద్ది కాలంలోనే బోలెడంత సంపాదించుకున్నాడు. తన రహస్యం బయటపడిపోతుందేమో, ఇది నవాబు దాకా పోతే తన తల తీయిస్తాడని వాడికి భయం పట్టుకున్నది. అందుకు వాడొక ఉపాయం చేశాడు. తాను వేసే ముద్రలకి 1 పైసా వసూలు చేయటానికి బదులు 2 వసూలు చేసి అందులో 1 తాను తీసుకొని 2వది నిలవ వేసి ఉంచసాగాడు. ఇలా 10 సంవత్సరాలు గడిచినాక ఒకనాడు ఏ కారణం చేతనో షకూరా కచేరీకి వెళ్ళలేకపోయాడు. ఆనాడు వచ్చిన అర్జీలపైన మొహరు ముద్ర లేదు. వీటిపైన ముద్ర లేదు, ఇవి చెల్లవు అన్నారు గుమస్తాలు. ఈ వ్యవహారము పెద్ద అధికారులు దాకా వెళ్ళింది. వాళ్ళు అసలు ఈ ముద్ర ఏమిటి, దీన్ని ఎవరు వేస్తున్నారు అని ఆరా తీశారు. పాత అర్జీలు తెప్పించి ఆ ముద్రను పరీక్షిస్తే అందులో ఇలా ఉన్నది: అందే సర్కార్, పీతల్ దర్వాజా, షకూరా మొహర్. అది సర్కారు మొహరు కానే కాదు. ఈ సంగతి నవాబు దాకా వెళ్ళింది. షకూరాని పట్టుకుని తీసుకురమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. భటులు షకూరాని తెచ్చి నవాబు ఎదుట హాజరు పెట్టారు. ఇలా ఎప్పటికైనా జరుగుతుందని వాడు అనుకుంటూనే ఉన్నాడు. కనుక వాడు తాను పోగు చేసి ఉంచిన పైకం వెంటబెట్టుకొని నవాబు వద్దకు వెళ్ళాడు. నవాబు వాణ్ణి, ఎవరు నువ్వు? ఈ మొహరు నీదేనా? ఎవరు నీకు అధికారం ఇచ్చారు అని అడిగాడు. షకూరా దాచకుండా జరిగిందంతా నవాబుకు విన్నవించి, తమ వంతు ఇప్పటికి 30,000 వసూలైంది, ఇదిగో ఆ డబ్బు అని చెప్పాడు. వాడి చాకచక్యానికి నవాబు సంతోషించి వాడికి ఆ పనే ఒక ఉద్యోగంగా ఖాయం చేసి మొహరులో ఉన్న అందే సర్కారు అన్న మాటలలో సర్కారు అనేది మాత్రం ఉంచి అందే అనే మాటను చెక్కించేశాడు. షకూరా మొహరు చాలా కాలం అమలులో ఉంది. మరొక కథ పేరు సూది గొడ్డలి. ఈ కథను రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. పూర్వము కోసల దేశాన్ని శాంతివర్ధనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఎంతో ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నప్పటికీ కోసల చాలా పెద్ద దేశం కావటంతో ప్రజలు ఏదో ఒక ప్రాంతాన అశాంతికి, అసౌకర్యానికి గురైతూ ఉండేవాళ్ళు. రోజు తనను చూడవచ్చే పౌరులందరితో మాట్లాడి వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గం చెప్పి పంపటము ఆయనకు సాధ్యపడేది కాదు. అందుచేత ఆయనను చూడవచ్చిన వారిలో కొందరు అసంతృప్తి చెందేవాళ్ళు. ఇలాంటివి జరగకుండా చేయటానికి శాంతివర్ధనుడికి ఒక ఆలోచన తట్టింది. అదేమంటే, సమర్థుడు, మంచి తెలివితేటలు గలవాడు, గుణవంతుడు అయిన ఒక వ్యక్తిని ఎన్నుకొని అతన్ని తనకి ప్రజలకు మధ్య వారధిగా నియమించటం. ప్రజల సమస్యలన్నీ ఓపిగ్గా విని వాటిని పరిష్కరించే మార్గాలు ఆయా శాఖాధిపతులకు తెలియచేయటము, వాటి అమలు సరిగ్గా జరుగుతున్నదో లేదో గమనిస్తూ ఉండటము అతడు చేయవలసిన పని. అతడు అతి ముఖ్యమైన విషయాల్ని మాత్రమే తనకు నివేదించాలి. ఈ పదవికి ప్రజాప్రతినిధి అన్న పేరు పెట్టి తన ఆలోచనలన్నీ మంత్రి కుమారభట్టుకు చెప్పాడు శాంతివర్ధనుడు. కుమారభట్టుకి ఈ ప్రజాప్రతినిధి నియామకం ఆలోచన బాగా నచ్చింది.
అందుచేత ఆయన రాజుతో, మీ ఆలోచన చాలా బాగుంది. మన దేశ పాలన సర్వజన సంతోషకరంగా ఉండాలంటే ఇటువంటి పదవి ఎంతైనా అవసరం. ప్రజాప్రతినిధికి మీరు సూచించిన గుణాలతో పాటు సహనము, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఐకమత్వము సాధించగల నేర్పు కూడా ఉండాలి. సత్వరమే అటువంటి వ్యక్తి కోసము అన్వేషిద్దాము అన్నాడు. వెంటనే ప్రజాప్రతినిధి పదవి కోసము అభ్యర్థులను కోరుతూ రాజ్యం నలుమూలలా దండోరాలు మోగాయి. చాలామంది అభ్యర్థులు వచ్చారు. పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో చివరికి సుకుమారుడు, గుణశీలుడు అనే ఇద్దరు యువకులు శాంతివర్ధనుడికి, కుమారభట్టుకు కూడా నచ్చారు. అయితే ఆ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలన్న సమస్య వచ్చినప్పుడు శాంతివర్ధనుడు సుకుమారుణ్ణి, కుమారభట్టు గుణశీలుణ్ణి ఎన్నిక చేశారు. సరే మహామంత్రి, నా ఎన్నికే తుది నిర్ణయం అని నేననను. పరిపాలనా విషయాల్లోనూ ఉద్యోగుల ఎన్నికలు చేయటంలోనూ మీరు అమిత ప్రజ్ఞాశాలురన్న సంగతి నాకు తెలుసును. అయితే తొలిసారిగా మనిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కలిగింది కనుక మనం ఎన్నిక చేసిన ఇద్దరిని మాతంగ గురువుల దగ్గరికి పంపించి వారి తీర్పునే తుది ఎన్నికగా నిర్ణయిద్దాము అన్నాడు శాంతివర్ధనుడు. ఇందుకు కుమారభట్టు అంగీకరించాడు. వెంటనే సుకుమార, గుణశీలులిద్దరూ మాతంగ గురువుల వద్దకు పంపబడ్డారు. మర్నాడు ఉదయము గురువు దగ్గర నుంచి తిరిగి వచ్చిన అభ్యర్థులిద్దరూ తిన్నగా రాజు, మంత్రి ఉన్న భవనానికి వెళ్లారు. గురువులు మాకేం సందేశం పంపారు అని కుమారభట్టు వాళ్ళిద్దరిని అడిగాడు. అభ్యర్థులిద్దరూ అందుకు సమాధానంగా తమ వద్ద ఉన్న వస్తువుల్ని వారి ముందు ఉంచారు. మాతంగ గురువులు మాకేమీ చెప్పలేదు. ఈ వస్తువులను తీసుకుని పోయి మీకివ్వమన్నారు అని చెప్పారు సుకుమార, గుణశీలురు. సుకుమారుడు తెచ్చినది ఒక పదునైన గొడ్డలి. గుణశీలుడు తెచ్చిన వస్తువు ఒక చిన్న సూది. వాటిని చూస్తూనే మంత్రి కుమారభట్టు చిరునవ్వు నవ్వాడు. రాజు శాంతివర్ధనుడు మాత్రము ఆ వస్తువులలోని గూఢార్థము బోధపడని వాడిలాగా మంత్రికేసి చూశాడు. కుమారభట్టు ఆయనతో, మహారాజా, గురువులు చెప్పదలిచిందేమిటో నేను గ్రహించాను. అయితే అదేమిటో ఈ అభ్యర్థుల చేతనే చెప్పించటము వారి సునిశిత మేధస్సుకు మరొక పరీక్ష అవుతుంది. అందుచేత ఎవరి వస్తువు తాలూకు అంతర్యాలు వారే చెబుతారు అన్నాడు చిన్నగా నవ్వుతూ. శాంతివర్ధనుడు అంగీకారంగా తల ఊపి సుకుమారుడి వైపు చూసి చెప్పమన్నట్లుగా సంజ్ఞ చేశాడు. సుకుమారుడు వెంటనే ఆనందము, కొద్దిపాటి గర్వము మేళవించిన గంభీర స్వరంతో, ప్రభు, మాతంగ గురువు ఈ గొడ్డలి ద్వారా నా సమర్థతను తెలియచెప్పజూశారని నా అభిప్రాయం. ఈ గొడ్డలి ఎంత పదునుగా తళతళలాడుతున్నదో నా మేధస్సు కూడా అంత పదునుగా జగజ్జేయమానంగా ఉంటుంది. ఎంత కఠినమైన చెట్టు బోధనైనా క్షణంలో ఈ గొడ్డలి ఎంత తేలికగా ఛేదించగలదో అలాగే నా మేధస్సు కూడా ఎంతటి జటిల సమస్యనైనా ఇట్టే పరిష్కరించి వేయగలదు. గురువులు దీన్ని నాకివ్వటం అనేది నా ప్రతిభకే గీటురాయిగా భావిస్తున్నాను. అందుచేత ప్రజాప్రతినిధి పదవికి మాతంగ గురువుగారు నన్నే ఎన్నిక చేశారని నా నమ్మకము అన్నాడు. సుకుమారుడి వివరణ నచ్చినట్లు రాజుముఖంలో ఎంతో తృప్తి, ప్రసన్నత కనిపించాయి. తర్వాత గుణశీలుడు ఎంతో వినయంగా, ప్రభు, సాటి అభ్యర్థిని కించపరుస్తున్నానని అనుకోకండి. సుకుమారుడు గొడ్డలి గురించి చెప్పిందంతా నిజమే గాని అతడు ఒక్క విషయం మర్చిపోయాడు. గొడ్డలి ఎండుకట్టెనైనా చందన వృక్షాన్నైనా ఒక్కటిగా ఉన్నదాన్ని ముక్కలుగా చేయటానికే ఉపయోగిస్తుంది. సూది మాత్రము ఆకారంలో ఎంత చిన్నదైనా చిరిగిన రెండు చీలిపోయిన వస్త్రాన్ని కుట్టి మళ్ళీ ఒకటిగా చేస్తుంది. గొడ్డలి వినాశనానికి చిహ్నము, సూది ఐకమత్యానికి ప్రతినిధి అని ఊరుకున్నాడు. గుణశీలుడు మాట వినగానే రాజు శాంతివర్ధనుడు కొంచెం తికమకపడి మంత్రి కుమారభట్టుకేసి చూశాడు. అప్పుడు కుమారభట్టు ఆయనతో, ప్రభు, గుణశీలుడి వర్ణన పూర్తిగా సత్యం. సుకుమారుడు తెలివైనవాడే కానీ అతడిలో సహనము, ఐకమత్య భావనము తక్కువ. మనము ప్రజాప్రతినిధిగా నియమించబోయే వ్యక్తికి ముఖ్యంగా ఉండవలసిన గుణాలు అవేనని భావించిన మాతంగ గురువుగారు గుణశీలుణ్ణే ఎన్నిక చేశారు. ఆయన ఎన్నిక ఎంత సమంజసమో వీళ్ళిద్దరి వివరణల ద్వారా మీరు గ్రహించే ఉంటారు. ఆకారంలో పెద్దది, పదునైనది అయిన వస్తువును తనకిచ్చేసరికి పదవి తనదేనని సుకుమారుడు గర్వపడ్డాడు. సరి అయిన అవగాహనతో పదవి తనదేనని విశ్వసించిన వినయంగా
వస్తువు తాలూకు ఆంతర్యం మాత్రమే చెప్పి ఊరుకున్నాడు గుణశీలుడు. ప్రజాప్రతినిధి పదవికి అతడే అన్ని అర్హతలు గల వ్యక్తి అన్నాడు. మంత్రి చెప్పిన దానితో సంతృప్తి చెందిన శాంతివర్ధనుడు గుణశీలుణ్ణి అప్పటికప్పుడే ప్రజాప్రతినిధిగా నియమించాడు. మరొక కథ పేరు వారసుడు. ఈ కథను రచించిన వారు కోలార్ కృష్ణయ్యర్ గారు. సెళ్ళంగేరి దేశాన్ని పరిపాలిస్తున్న ధర్మనందన మహారాజుకి 2 భార్యలు. పెద్ద భార్య పేరు సువర్ణాదేవి, చిన్న భార్య పేరు తేజోవతి. సువర్ణాదేవికి విజయసేనుడనే కుమారుడు, తేజోవతికి సత్యసేనుడు అనే కుమారుడు ఉన్నారు. రాజు ధర్మనందుడికి వృద్ధాప్య దశ రావటంతో రాజ్య పరిపాలనని తన కుమారులలో ఒకరికి ఒప్పజెప్పాలనుకున్నాడు. అయితే ఇక్కడ ఆయనకొక సమస్య ఎదురైంది. పెద్దరాణి కొడుకు విజయసేనుడు కన్నా చిన్నరాణి కొడుకు సత్యసేనుడు వయసులో పెద్దవాడు. ఇద్దరికీ రాజ్యాన్నేలేందుకు సమానమైన శక్తి సామర్థ్యాలున్నాయి. పెద్దరాణి తన కుమారుడు వయసులో చిన్నవాడైనా పెద్దరాణి కుమారుడు గనక అతడికే పట్టం కట్టాలని పట్టుబట్టింది. అలాగే చిన్నరాణి వయసులో పెద్దవాడు కనుక రాజ్యము తన కుమారుడికి చెందాలని పంతం పట్టింది. రాజుకి ఏ రాణి మనసును నొప్పించడం ఇష్టం లేదు. కానీ ఆయనకి పెద్దరాణి కుమారుడైన విజయసేనుడంటే ప్రేమ ఎక్కువ. మంత్రి విద్యాసాగరుడికి ఆయన ఈ క్లిష్ట సమస్యకు అందరి అంగీకారమైన ఒక పరిష్కార మార్గం ఆలోచించమని చెప్పి తనకు విజయసేనుడంటే ఎక్కువ మక్కువ అని తెలియపరిచాడు. సిళ్ళంగేరి దేశానికి పొరుగు దేశమైన గంగాపురాన్ని అమరేంద్రుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన తేజోవతికి సోదరుడు, సంతానం లేదు. అందువలన తేజోవతి కుమారుడైన సత్యసేనుణ్ణి దత్తత చేసుకుని అతడికి రాజ్యం అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు. అంతేకాక ఆయనకు సత్యసేనుణ్ణి సిళ్ళంగేరికి రాజును చేయాలన్న ఆలోచన కూడా ఉన్నది. సిళ్ళంగేరితో పాటు కొన్ని ఇరుగు పొరుగు దేశాలకి కూడా ధర్మ న్యాయ విషయాలలో దేశికాచార్యులు అనే పండితుడు సలహాలిస్తూ ఉండేవాడు. ఆయన న్యాయశాస్త్ర నిపుణుడు. ఆయన న్యాయ నిర్ణయాన్ని అందరూ అంగీకరించేవారు. అమరేంద్రుడు దేశికాచార్యులని ఆహ్వానించి సత్యసేనుడికి సిళ్ళంగేరి రాజ్య సింహాసనానికి గల అర్హతను గురించి అడిగాడు. అందుకు దేశికాచార్యులు, సత్యసేనుడు చిన్నరాణి కుమారుడైన వయసులో పెద్దరాణి కుమారుడు కన్నా పెద్దవాడు కనుక అతడికే సింహాసనార్హత ఎక్కువ. అయినా ఇది చాలా క్లిష్ట సమస్య, ఆలోచించి తర్వాత చెబుతాను అన్నాడు. ఈ సంగతి విన్న సిళ్ళంగేరి మంత్రి విద్యాసాగరుడు అమరేంద్రుడి వద్దకు వెళ్ళి, మహారాజా, మీకు మీ చెల్లెలు కుమారుణ్ణి సిళ్ళంగేరికి రాజుగా చేయాలన్న కోరిక ఉన్నట్లు తెలిసింది. అందువలన పెద్దరాణి గారి కుమారుడైన విజయసేనుణ్ణి దత్తత చేసుకుని మీ రాజ్యానికి వారసుణ్ణి చేయండి. మీ రాజ్యము సిళ్ళంగేరి రాజ్యం కన్నా చిన్నదైనా మేము పెద్దరాణి గారికి సిళ్ళంగేరిపైన తన కుమారుడికి గల హక్కును వదులుకోమని నచ్చజెబుతాము అన్నాడు. కానీ ఇందుకు అమరేంద్రుడు అంగీకరించక, అది సాధ్యపడదు. నాకు ఆత్మబంధువైన వాణ్ణి దత్తత చేసుకొని రాజ్యం వాడికి అప్పగిస్తాను. సిళ్ళంగేరి రాజ్యం విషయంలో మీరు న్యాయము ధర్మము తర్కించి ఒక నిర్ణయానికి రండి అని జవాబిచ్చాడు. ఆ తర్వాత అమరేంద్రుడు ఇక కాలాహరణం చేస్తే విజయసేనుణ్ణి దత్తత చేసుకోమని తనపైన మరింత ఒత్తిడి తెస్తారని భయపడి ధర్మనందనుడి వద్దకు వెళ్ళి సత్యసేనుణ్ణి తనకు దత్తత ఇవ్వమని కోరాడు. ధర్మనందనుడు తన మంత్రి విద్యాసాగరుడి సలహా అడిగాడు. మహారాజా, ఈ దత్తుకు మీరు వెంటనే అంగీకరించండి. ఇందుకొక మంచి కారణమే ఉన్నది అన్నాడు విద్యాసాగరుడు. ధర్మనందనుడు తన అంగీకారం చెప్పగానే అమరేంద్రుడు సత్యసేనుణ్ణి శాస్త్రయుక్తంగా దత్తు చేసుకుని తన దేశానికి అతన్ని యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. కొద్ది రోజుల తర్వాత ధర్మనందనుడు 2 రాణులు అమరేంద్రుడు ఆహ్వానం పంపి దేశికాచార్యులను పిలిపించారు. మంత్రి ఆయనతో, స్వామి, సిళ్ళంగేరి దేశానికి యువరాజును నిర్ణయించవలసి ఉన్నది. ఈ క్లిష్టమైన సమస్యను న్యాయ ధర్మాలు ఆలోచించి తమరే పరిష్కరించాలి అన్నాడు. ఇది విన్న దేశికాచార్యులు చిరునవ్వు నవ్వి, మొదట్లో ఈ సమస్య క్లిష్టంగా ఉన్నమాట నిజమే. కానీ సత్యసేనుణ్ణి అమరేంద్రుడు దత్తత స్వీకరించిన తర్వాత సమస్య సులభంగా పరిష్కారమైపోయింది. సత్యసేనుడు దత్తు వెళ్ళటంతో అతడు తన కన్నతండ్రి వారసత్వము కుమారుడుగా అన్ని హక్కులు పోగొట్టుకున్నాడు.
కనుక ఇప్పుడు సిల్లంగేరి దేశానికి వారసుడు విజయసేనుడే. ఇందులో ఎలాంటి సందేహాలకి తావులేదు అన్నాడు. దేశికాచార్యులు చెప్పిన దానికి అందరూ ఒప్పుకోక తప్పలేదు. అమరేంద్రుడికి తాను దురాశ వల్ల చేసిన పొరపాటు అప్పుడు అర్థమైంది. విజయసేనుణ్ణి దత్తు చేసుకుని ఉంటే చాలా పెద్దదైన సిల్లంగేరి రాజ్యానికి తన మేనల్లుడైన సత్యసేనుడు రాజై ఉండేవాడు. మరొక కథ పేరు అతి వినయం. ఈ కథను రచించిన వారు దాసరి వెంకటరమణ గారు. సౌశీల్య దేశ రాజైన సర్వోత్తముడికి అంతఃపురంలోనే తనకు శత్రువులున్నారన్న సందేహం కలిగింది. అందుకు కారణము అంతఃపురంలోని రహస్యాలు చాలా వరకు తన పొరుగురాజైన దీర్ఘనిద్రుడికి తెలిసిపోతున్నాయి. దీర్ఘనిద్రుడు దుర్బలుడైన అవకాశం చూసుకొని దాడి తలపెట్టవచ్చునని అనుమానం కలిగింది. సర్వోత్తముడు తన అంతఃపురంలోని ఉద్యోగులలో శత్రుదేశానికి గూఢాచారులుగా పనిచేస్తున్న వాళ్ళెవరో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఆయన ఎంత పరిశీలించినా అంతఃపుర ఉద్యోగస్తులందరూ తన పట్ల సమాన గౌరవాన్ని భక్తిని చూపిస్తున్నట్లే కనిపించింది. వాళ్ళ రాజభక్తిలో ఏమాత్రమూ తేడా కనిపించడం లేదు. వాళ్ళలో నుంచి శత్రువులు ఏరటం అన్నది ఆయనకు పెద్ద చిక్కు సమస్యగా పరిణమించింది. ఒక రోజున ఆయన ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడని పేరు పొందిన ఆస్థాన విదూషకుడు దరహాసుడిని పిలిచి తన సమస్య వివరించి, దరహాస, ఏ విధంగానైనా సరే అంతఃపుర ఉద్యోగస్తులు కపట రాజభక్తిని కనపరుస్తున్న శత్రువులని కనిపెట్టాలి. ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. అందుకు దరహాసుడు, ప్రభు, అదెంత పని? తమరు అనుమానిస్తున్నట్లు నిజంగానే శత్రు గూఢాచారులు అంతఃపురంలో ఉండటం జరిగితే వాళ్ళని క్షణాల మీద పట్టేయగలను అని వెంటనే అంతఃపుర ఉద్యోగులందరినీ రాజుగారి సమక్షానికి రావలసిందిగా కబురు పంపాడు. ఉద్యోగులందరూ వచ్చిన తర్వాత దరహాసుడు వాళ్లతో, దేశాన్ని పరిపాలించే రాజు నిత్యము ఎన్నో సమస్యలతో సతమతమైతూ ఉంటాడని మీకు తెలియంది కాదు. అలాంటి రాజుకి అతి అరుదుగా లభించే కొద్దిపాటి సమయాన్ని నిశ్చింతగా గడపాలంటే తన చుట్టూ తన మీద మంచి భక్తి విశ్వాసాలున్న ఉద్యోగులే ఉన్నారన్న నమ్మకం కలగాలి. మీ వంటి సమర్థులు, నిజాయితీపరులు, రాజభక్తి కలవారు అంతఃపుర ఉద్యోగులుగా దొరకటము మన రాజుగారి అదృష్టము. అందుకు ఆయన మీకు రుణపడి ఉంటారు. సరే, ప్రస్తుతానికి మీరందరూ రాజుగారి పాదాలకు మొక్కటమేగాక 10 సార్లు ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి వెళ్ళండి అన్నాడు. ఆ మరుక్షణము అక్కడికి వచ్చిన 6 ఉద్యోగుల్లో 2 దరహాసుడు చెప్పినట్లే చేసి పక్కకు వెళ్ళి నిలబడ్డారు. రాజు సర్వోత్తముడు జరుగుతున్నదంతా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. దరహాసుడు మిగిలిన ఉద్యోగుల కేసు కోపంగా చూస్తూ, మీ సంగతేమిటి అని అడిగాడు. దరహాసుడు ప్రశ్నకి వాళ్ళెవరూ జవాబులు ఇవ్వకుండా తలలు వంచి నేలచూపులు చూస్తూ ఉన్నారు. దరహాసుడు మరొకసారి రెట్టించి అడిగినా వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ఈసారి దరహాసుడు తీవ్ర స్వరంతో, ఎంత పొగరు! ఇప్పుడు మీరు నేను చెప్పినట్లు చేస్తారా లేక కొరత వేయించమంటారా అన్నాడు. ఆ మాటలతో ఆ 4 ఉద్యోగులు ఉన్న చోటు నుంచి కదిలి రాజుగారి పాదాలకు నమస్కరించి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయబోయారు. విదూషకుడు వాళ్ళని ఆగమని రాజుతో, మీకు మొదట పాదాలకి నమస్కరించి మీ చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆ 2 రాజోద్యోగులే మీకు ద్రోహం తలపెడుతున్న శత్రువులు అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ, వాళ్ళు ద్రోహులని ఎలా రుజువు చేయగలిగావు అన్నాడు. దానికి దరహాసుడు, ప్రభు, కపట రాజభక్తిని ప్రదర్శించే వ్యక్తులు తమ నిజస్వరూపం బయటపడకుండా కాపాడుకునేటందుకు 4 తమ రాజభక్తి కనిపించేలా ఎన్నో చేష్టలు చేస్తుంటారు. వాళ్ళు ఏనాడు రాజభక్తిని ప్రకటించుకునే అవకాశం వదలరు అన్నాడు. మిగిలిన ఆ 4 మాటేమిటి అని ప్రశ్నించాడు రాజు. వాళ్ళు నిజమైన రాజభక్తి గలవాళ్ళు. అలాంటి వాళ్ళకి తమ రాజభక్తిని 4 ఎదుట ప్రదర్శించాలన్న కోరిక ఉండదు. అంతేకాక తమను గౌరవించటానికైనా మీ పట్ల రాజభక్తిని కనపరచటానికైనా ఒక హద్దంటూ ఉంటుంది. తమ చుట్టూ ప్రదక్షిణ చేయమన్నాననే ఆ పని ఉన్నత వ్యక్తిత్వము, ఆత్మాభిమానం కల ఏ వ్యక్తి చేయడు. అంతెందుకు, అతి వినయము, ధూర్త లక్షణము అని తమకు తెలీదా? ఇంతకు మించి నేను వివరించవలసిన అవసరం లేదనుకుంటాను అన్నాడు విదూషకుడు. రాజుకి విదూషకుడు చెప్పిన దాంట్లో నిజం ఉన్నట్లనిపించి తన గూఢాచారుల నాయకుడిని పిలిపించి
ఆ ఇద్దరు రాజోద్యోగులను ప్రశ్నించి వాస్తవం ఏమిటో తెలుసుకోమన్నాడు. గూఢాచారుల నాయకుడు రాజోద్యోగులిద్దరినీ మరొక గదిలోకి తీసుకొని పోయి నిజం చెప్పకపోతే ఉరి తీయిస్తానని బెదిరించిన మీదట వాళ్ళు తాము పొరుగు రాజైన దీర్ఘనిద్రుడి గూఢాచారులమని ఒప్పుకున్నారు. ఈ సంగతి గూఢచారుల నాయకుడి నుంచి విన్న రాజు వాడుకు దేశ బహిష్కరణ శిక్ష విధించి తన విదూషకుడు సునిశిత బుద్ధిని మెచ్చుకొని ఘనంగా సన్మానించాడు. మరొక కథ పేరు నేత్రదర్శి. ఈ కథను రచించిన వారు జేసి జీవి గారు. శివపురం అనే ఊరికి నేత్రదర్శి అనే కొత్త వైద్యుడొకాయన వచ్చాడు. ఆయన రూపము, వస్త్రధారణ, మాట తీరు ఊరి వాళ్లను అట్టే ఆకర్షించాయి. తాను ఎంతో కాలము హిమాలయాల్లో నివసించి అక్కడి సిద్ధుల నుంచి ఒక కొత్త రకం వైద్య పద్ధతి నేర్చుకుని వచ్చానని ఆయన ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాడు. ఈ వైద్య పద్ధతిలో రోగికి ఎలాంటి పరీక్షలు ఉండవు. కేవలము రోగి నేత్రాలకేసి కొద్దిసేపు చూసి వ్యాధి ఏమిటో తెలుసుకుని మందులు ఇవ్వటం జరుగుతుంది. నేత్రదర్శి అదృష్టమో లేక కాకతాళీయమో గాని ఆయన దగ్గరకు వచ్చే వాళ్లలో చాలామందికి వ్యాధులు నయం కావటం జరిగింది. కొద్ది కాలంలోనే నేత్రదర్శి చుట్టుపక్కల గ్రామాల్లో గొప్ప వైద్యుడిగా చలామణి కాసాగాడు. ఆ ఊళ్ళోనే సత్యధర్ముడు అనే వైద్యుడొకాయన ఉన్నాడు. ఆయన తరతరాలుగా వైద్యమే వృత్తిగా గల కుటుంబంలో జన్మించినవాడు. బాల్యం నుంచి తాత తండ్రుల వద్ద శ్రమించి ఎంతో శ్రద్ధగా వైద్య విద్య నేర్చుకున్నవాడు. నేత్రదర్శి రాకతో ఆయన దగ్గరకు వైద్యానికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. రోగికి నాడీ పరీక్షతో పాటు ఇతర శారీరకమైన పరీక్షలు చేసి వ్యాధి ఏమిటో నిర్ణయించడము సంప్రదాయకంగా వచ్చే శాస్త్రీయ పద్ధతి. అంతేగాని కళ్ళను చూసి శరీరంలోని జబ్బులను తెలుసుకోవటము ఎలా సాధ్యమో సత్యధర్ముడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఈ విషయము ఆయన ఊళ్ళోని ఒకరిద్దరు పెద్దలతో చెప్పాడు. ఈ సంగతి వాళ్ళ ద్వారా విన్న నేత్రదర్శి చిరునవ్వు నవ్వి, మీ ఊరి పాత వైద్యుడు బహుశా ఊరు దాటి ఒక్క అడుగు వేయకుండా కేవలము తాళపత్రాలు తిరగేసి వైద్యశాస్త్రము క్షుణ్ణంగా తెలుసు అనుకుంటున్నాడు. నేనెలా కాక బాల్యంలో హిమాలయాలకు వెళ్ళి అక్కడి సిద్ధపురుషులకు ఎంతో కాలము శుశ్రూషలు చేసి ఈ కొత్త వైద్య విధానాన్ని నేర్చుకుని వచ్చాను. ఈ నేత్ర వైద్యము నాతో అంతరించిపోకూడదు. ముందు ముందు సరి అయిన శిష్యుడెవడైనా దొరికితే వాడికి నేర్పదలిచాను అన్నాడు. కొద్ది కాలం గడిచింది. సత్యధర్ముడికి నేత్రదర్శి వైద్య నైపుణ్యం మీద మరింత అనుమానం తలెత్తింది. ఆయన అతడి నిజాయితీని, వైద్య పరిజ్ఞానాన్ని స్వయంగా పరీక్షించాలనుకున్నాడు. ఒకనాటి రాత్రివేళ సత్యధర్ముడు మారువేషం వేసుకుని ఒక వృద్ధుణ్ణి చేయపట్టుకుని నడిపించుకుంటూ పోయి నేత్రదర్శి ఇంటి తలుపు తట్టాడు. నేత్రదర్శి వెంటనే తలుపు తెరిచాడు. సత్యధర్ముడు ఆయనతో, అయ్యా, ఈ వృద్ధుడు నాకు పినతండ్రి. ఇంతకాలంగా ఆరోగ్యంగా ఉండేవాడు. కానీ వారం రోజులుగా అన్నపానాదులు ముట్టడం లేదు. పాలు తాగించినా వాంతి చేసుకుంటున్నాడు. మాటా పలుకు లేదు. తమరు ఈయనను పరీక్షించి మంచి మందులిచ్చి వ్యాధి నయం చేస్తే మరీ లేనివాణ్ణి కాదు గనక తమకు తృప్తి కలిగేలా డబ్బిచ్చుకుంటాను అని చెప్పాడు. నేత్రదర్శి అంతా విని పెద్దగా నవ్వి, నేను నా దగ్గరకు వచ్చిన రోగిని నీ బాధ ఏమిటి అని ప్రశ్నించను. అలాంటిది రోగి వెంట వచ్చిన నువ్వు అతడి వ్యాధిని గురించి ఇంతగా వల్లించిన అవసరం లేదు. నాది నేత్ర వైద్యం. హిమాలయాలంటే ఏమిటో తెలుసు కదా, మంచు పర్వతాలు. ఆ చలికోర్చి ఎందరో సిద్ధులను సేవించి నేర్చిన వైద్య విద్య నాది. ఏది, రోగిని ఆ చాప మీద పడుకోబెట్టు అన్నాడు. సత్యధర్ముడు వృద్ధుణ్ణి చాప మీద పడుకోబెట్టాడు. నేత్రదర్శి వృద్ధుడి కళ్ళలోకి కొంచెంసేపు చూసి చిన్నగా చిటికి వేసి, నీ పినతండ్రికి జీర్ణకోశం చెడిపోయింది. ఊపిరితిత్తుల్లో ఒకటి మాత్రమే పనిచేస్తున్నది. మెదడులోని కొన్ని నరాలు తెగిపోయాయి. అందువలనే మాటా పలుకు లేకపోవటము, తిన్నది జీర్ణం కాకపోవటము, వాంతులు చేసుకోవటము. నేను మామూలు వనమూలికలతో చేసిన మందులు కాకుండా హిమాలయాల్లోని ఉత్తర ప్రాంతపు శిఖరాల మీద మాత్రమే లభ్యమయ్యే మూలికలతో తయారు చేసిన మందులు ఇస్తాను. వాటిని వాడి చూడండి. మెదడు జీర్ణకోశము తిరిగి ఆరోగ్యవంతం కావటం గాక మాటా పలుకు కూడా వస్తుంది అన్నాడు. ఆ వెంటనే వృద్ధుడు చాప మీద నుంచి చివ్వాన లేసి కూర్చొని, నాకు మాటా పలుకు ఇప్పుడే వచ్చింది.
నీది రోగి కళ్ళను పరీక్షించి చేసే వైద్యమా? నేను పుట్టుగుడ్డిని. ఆ కళ్ళల్లోకి చూసి నాకు లేని రోగాలన్నీ అంటగట్టావు. నేను గుడ్డివాడినన్న సంగతే గ్రహించలేని నువ్వు వైద్యుడివా అన్నాడు. ఆ మాటలు విని నేత్రదర్శి కంగారు పడిపోతూ ఏమో అనబోయేటంతటిలో సత్యధర్ముడు, అయ్యా, ఈనాటి వరకు మనకి ఇద్దరికీ పరిచయం లేకపోవటము మేలే అయింది. నేను ఈ ఊరి వైద్యుణ్ణి. నా పేరు సత్యధర్ముడు. ఇంతవరకు మీరు చేసిన బూటకపు వైద్యంతో రోగుల ప్రాణాలు పోకపోవటమో మీ అదృష్టమో లేక వాళ్ళు చేసుకున్న పుణ్యమో అయి ఉండాలి. బతుకు తెరువుకు అనేకమైన వృత్తులున్నాయి. మీరు వాటిల్లో దేన్నైనా చేపట్టి నిజాయితీగా బతకండి. అంతేకాని బూటకపు వైద్యంతో మనుషుల ప్రాణాలతో మాత్రం చెలగాటమాడకండి అన్నాడు. నేత్రదర్శి క్షమించమని సత్యధర్ముడి పాదాల మీద పడి ఆ రాత్రికి రాత్రే ఊరు విడిచి ఎటో వెళ్ళిపోయాడు. మరొక చిన్న కథ పేరు అపురూప శత్రువు. ఈ కథను రచించిన వారు బివి పట్నాయక్ గారు. ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటున్న రామస్వామి వీరాస్వామి మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గుమంటుంది. ఒకసారి ఇద్దరూ అనుకోని విధంగా పొరుగురు బయలుదేరారు. మార్గమధ్యంలో దొంగల గుంపు ఒకటొచ్చి ఇద్దరి మీద పడింది. రామస్వామిని దొంగలు ఇష్టానుసారంగా కొట్టసాగారు. వీరస్వామి ధైర్యం తెచ్చుకొని తన శక్తి కొద్దీ దొంగల్ని ఎదుర్కొన్నాడు. చివరికి వీరస్వామి దెబ్బలకు భయపడి దొంగలు పారిపోయారు. రామస్వామి దొంగల బారి నుంచి తనను రక్షించినందుకు వీరస్వామికి కృతజ్ఞతలు చెప్పబోతే, ఇలాంటి కృతజ్ఞతలు నాకు గిట్టవు. ఇప్పటికీ నువ్వు నాకు విరోధివే అన్నాడు వీరస్వామి. నేను నీ విరోధిని అయితే ఇప్పుడు ఎందుకు నా ప్రాణాలు కాపాడావు అని అడిగాడు రామస్వామి. నువ్వు చచ్చిపోతే నీలాంటి విరోధి నాకు మళ్ళీ దొరకడని నిన్ను కాపాడాను అంతే అంటూ ముందడుగు వేశాడు వీరస్వామి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.